క్వశ్చన్ సార్. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఏమనిపిస్తుంది మీకు? చూడండి, ఆ క్వశ్చన్ లో వాడు ఏమన్నాడు, ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ బాంబ్ హిట్టింగ్ ఏ బ్రిడ్జ్ ఈజ్ 1/2 అంటున్నాడు. ఒక బాంబు బ్రిడ్జ్ ని హిట్ చేయడానికి ప్రాబిలిటీ ఎంత? 1/2 అట. ఏమంటే మీకు అర్థమవుతుందా? అది ఆ మ్యాటర్ అర్థమైందే? అర్థమైంది. అయితే అండ్ 3 డైరెక్ట్ హిట్స్ నాట్ నెసెసర్లీ కాన్సిక్యూటివ్ ఆర్ నీడెడ్ టు డిస్ట్రాయ్ ఇట్. మరి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ డిస్ట్రాయ్ అవ్వాలంటే దానికి ఎన్ని హిట్స్ రావాలి? ఎన్ని హిట్స్ కావాలి? 3 డైరెక్ట్ హిట్స్ కావాలి. ఆ 3 డైరెక్ట్ హిట్స్ కూడా డైరెక్ట్ గా అంటే కంటిన్యూగా ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర ఒక 10 బాంబ్స్ ఉన్నాయండి. మీరు ఏం చేశారంటే ఆ బ్రిడ్జ్ మీద బాంబ్స్ వేస్తున్నారు. బాంబు వేసినప్పుడు ఎవడో దగ్గరుండి వేయడు కదా, బాంబు పేలుతుందో లేదో చూద్దామని, దూరంగా ఉండే వేస్తాడు. కాబట్టి అది ఏంటంటే ఒక 3 సార్లు బాంబు తగిలింది అనుకోండి డైరెక్ట్ గా బ్రిడ్జ్కి, ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది. ఏమండి? అయితే మరి 10 బాంబుల్లోనూ మీరు ఫస్ట్ 3 ఇసిరితే 3 తగిలేస్తాయని ఏమైనా ఉందా గ్యారంటీ? తగలవని గ్యారంటీ ఉందా? లేదు సార్. అంటే ఎన్నో కొన్ని తగలచ్చు, 3 తగలచ్చు, 3 తగలపోవచ్చు. కాబట్టి ఎన్నో కొన్ని తగులుతాయి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే హిట్ అయింది అనుకోండి, ఒక బాంబే హిట్ చేసింది అనుకోండి, బ్రిడ్జ్ కూలదు, బ్రిడ్జ్ పడిపోదు, డిస్ట్రాయ్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది? ఇంకో 2 కావాలి కదా. అప్పుడు ఏమవుతుందంటే సెకండ్ బాంబు, థర్డ్ బాంబు అనేది డిస్ట్రాయ్ చేయవు. తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత అటెంప్ట్ ఏదైతే అవుతుందో ఏదో ఒక అటెంప్ట్ లో అది డిస్ట్రాయ్ చేయొచ్చు. అర్థమవుతుంది? ఆ బ్రిడ్జ్ ని మిగిలిన 2 అటెంప్ట్స్ కూడా. అర్థమైందండి మీకు? డైరెక్ట్ గా ఫస్ట్ 3 అటెంప్ట్స్ లోనే అది డిస్ట్రాయ్ చేసేవు ఆ బాంబులు. ఎవరిని? బ్రిడ్జ్ ని. కాబట్టి ఎప్పుడైనా చేయొచ్చు, కానీ మన దగ్గర ఉన్న బాంబులు మనం ఉపయోగించినప్పుడు ఏ 3 హిట్స్ కి అయినా సరే బ్రిడ్జ్ కూలిపోతుంది. డైరెక్ట్ హిట్స్ ఉండాలి. మళ్ళీ ఆ బాంబు ఎలా రాసుకుని వెళ్ళిపోయింది అనుకోండి, ఈ బ్రిడ్జ్ ఏం కూలిపోతుంది. అర్థమవుతుందా? అది విషయం. అయితే ఇక్కడ వాడు ఏమంటాడంటే ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ బాంబ్స్. మినిమం నెంబర్ ఆఫ్ బాంబ్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రిక్వైర్డ్ సో దట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ది బ్రిడ్జ్ బీయింగ్ డిస్ట్రాయిడ్ ఈస్ గ్రేటర్ దాన్ 0.9. అక్కడ ఏమన్నాడు వాడు? ద ప్రాబిలిటీ ఆఫ్ ది బ్రిడ్జ్ బీయింగ్ డిస్ట్రాయిడ్ అన్నాడు. అక్కడ దాని మీనింగ్ ఏంటి? ఆ బ్రిడ్జ్ అనేది డిస్ట్రాయ్ అవ్వాలంటే దాని యొక్క ప్రాబిలిటీ అనేది 0.9 కన్నా ఎక్కువ ఉండాలట. డిస్ట్రాయ్ ఎప్పుడు అవుతుంది బ్రిడ్జ్? దానికి 3 డైరెక్ట్ హిట్స్ ఉన్నప్పుడే కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రాబిలిటీ దేని గురించి అడిగాడో దాన్ని ఎక్స్ కింద తీసుకుంటాం. కాబట్టి ఎక్స్ ని ఏమంటారంటే నేను ద నెంబర్ ఆఫ్ హిట్స్, ద నెంబర్ ఆఫ్ బాంబ్స్ హిట్ ద బ్రిడ్జ్ అంటాను. ద నెంబర్ ఆఫ్ బాంబ్స్ హిట్ ద బ్రిడ్జ్ అంటాను. ఎందుకు ఎక్స్ అలా తీసుకున్నానో మీకు అర్థమైందా? మరి ఇప్పుడు మినిమం నెంబర్ ఆఫ్ బాంబ్స్ అన్నాడు కదా, అది స్మాల్ ఎన్ అనుకుంటాను నేను. అర్థమవుతుందా? లెట్ ఎన్ బి ది నెంబర్ ఆఫ్ బాంబ్స్ రిక్వైర్డ్ అంటాను. ఎక్స్ బి ది నెంబర్ ఆఫ్ బాంబ్స్ హిట్ ద బ్రిడ్జ్ అంటాను. మన దగ్గర బాంబులు ఉన్నంత మాత్రాన ఆ డిస్ట్రాయ్ అయిపోవాలని లేదు, కానీ అక్కడ బాంబులు వేసిన తర్వాత అది హిట్ చేయడం బట్టి ఉంటుంది. అక్కడ ఎన్ని బాంబ్స్ దానికి తగిలేయో దాన్ని బట్టి ఉంటుంది, డైరెక్ట్ గా ఉండాలి. కాబట్టి ఎక్స్ అనేదేమో నెంబర్ ఆఫ్ బాంబ్స్ హిట్ ద బ్రిడ్జ్, ఎన్ అనేదేమో మినిమం నెంబర్ ఆఫ్ బాంబ్స్ రిక్వైర్డ్. మరి ముందు నా దగ్గర బాంబులు ఉండాలి, దాని యొక్క నెంబర్ ఎన్ అనుకుంటున్నాను నేను. అర్థమైందమ్మా మీకు? ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటి? వాల్యూ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు ఇలాంటి మోడల్ సమ్ అవుట్ చేసాం. ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం సెకండ్ సెమ్ లో. అదే విధంగా ఇది అర్థమవుతుందమ్మా? చూడండి, థర్డ్ది వాడు ఏమంటాడు? ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ బాంబ్ హిట్టింగ్ ఏ బ్రిడ్జ్. అక్కడ మనకి సక్సెస్ ఏంటి చెప్పండి? బ్రిడ్జ్ కూలిపోవాలా లేకపోతే బ్రిడ్జ్ కూలకూడదా? అంటే డిస్ట్రాయ్ అవ్వాలా అవ్వకూడదా? డిస్ట్రాయ్ అవ్వాలి. డిస్ట్రాయ్ అయితే సక్సెస్, అవునా? డిస్ట్రాయ్ అవ్వాలి అంటే ఆ బాంబు ఖచ్చితంగా ఇచ్చేయాలిగా బ్రిడ్జ్ ని. అంటే హిట్ చేయడం అనేది సక్సెస్ ఇక్కడ, అంతేనా? చూడండి, కాబట్టి
వాడు హిట్ చేయడానికి ప్రాబిలిటీ ఏమని ఇచ్చాడు 1/2 అని ఇచ్చాడుగా అంటే పీ వాల్యూ ఇచ్చినట్టేనా ఎస్ ఇచ్చాడు సార్ given the probability of a bomb hitting the bridge, the probability of a bomb hitting a bridge is p equal to 1/2. దీని నుండి q ఈక్వల్ ఏమవుతుంది 1 మైనస్ p అంటే 1 మైనస్ 1/2 ఈక్వల్ టు 1/2 అవుతుంది. నెక్స్ట్ నేను ఏమంటున్నాను లెట్ n బి ది మినిమం నెంబర్ ఆఫ్ బాంబ్స్ రిక్వైర్డ్ and x be the number of bombs hitting the bridge లేదా hit the bridge ఏమండి అయితే 3 డైరెక్ట్ హిట్స్ కి మాత్రం డిస్ట్రాయ్ అయిపోతుంది. అయితే ఆ 3 డైరెక్ట్ హిట్స్ కూడా కంటిన్యూగా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాన్సిక్యూటివ్ అవ్వకపోవచ్చు, ఏ 3 హిట్స్ అయినా అవ్వచ్చు మన దగ్గర ఉన్న బాంబు బట్టి. సరే చూడండి వాడు అడిగింది ఏంటంటే p ఆఫ్ x ఈక్వల్ టు వాడు 3 అన్నాడు కాబట్టి 3 హిట్స్ కి పడిపోతుంది కాబట్టి మనకి ఏమవుతుంది ఇక్కడ నెంబర్ ఆఫ్ బాంబ్స్ హిట్టింగ్ ద బ్రిడ్జ్ అంటే 3 హిట్సే కాబట్టి 3 బాంబ్స్ సరిపోతాయిగా. అవునా కాబట్టి దీని వాల్యూ ఏమవుతుందంటే ఇప్పుడు వాడు ఏమంటున్నాడు దాని యొక్క ప్రాబిలిటీ డిస్ట్రాయ్ చేయడానికి ఉండే ప్రాబిలిటీ 0.9 కన్నా ఎక్కువ ఉండాలి అంటున్నాడు. కాబట్టి గివెన్ ఏమనిచ్చాడు p ఆఫ్ x ఎన్ని హిట్స్ కి బ్రిడ్జ్ డిస్ట్రాయ్ అయిపోతుంది 3 కాబట్టి p ఆఫ్ x ఈక్వల్ టు 3 అంటే 3 బాంబ్స్ హిట్ ద బ్రిడ్జ్. ఈ హిట్ చేయడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తే దాని వాల్యూ ఏమవ్వాలట గ్రేటర్ దాన్ 0.9 అవ్వాలట. అర్థమైందమ్మా గ్రేటర్ దాన్ 0.9 అవ్వాలట. అయితే p ఆఫ్ x ఈక్వల్ టు 3 ఫార్ములా ఏంటి NCR ఇంటూ p పవర్ r ఇంటూ q పవర్ n మైనస్ r కదా. కాబట్టి ఫార్ములా అప్లై చేస్తే NCR ఇంటూ p పవర్ r ఇంటూ q పవర్ n మైనస్ r ఈక్వల్ టు r గ్రేటర్ దాన్ 0.9. ఇప్పుడు ఇక్కడ n అంటే ఎంత నాకు తెలియదు, NC r అంటే ఎంత 3 కదా, p పవర్ 3 అంటే p అంటే ఎంత 1/2 హోల్ పవర్ 3, 1/2 హోల్ పవర్ n మైనస్ 3 గ్రేటర్ దాన్ 0.9. ఏమా నెక్స్ట్ చూడండి ఇక్కడ NC3 ఇంటూ ఒక్క నిమిషం చిన్న పొరపాటు అయింది ఇక్కడ. విషయం ఏంటంటే వాడు 3 హిట్స్ అన్నాడు కదా, దానికి కావాల్సింది ఏంటంటే 3 హిట్స్ డైరెక్ట్ హిట్స్ తగిలితే బ్రిడ్జ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే అక్కడ విషయం ఏంటంటే మీరు వేసిన బాంబులన్నీ కూడా డైరెక్ట్ హిట్ చేస్తాయా బ్రిడ్జ్ని? కానీ డైరెక్ట్ హిట్ చేస్తే మాత్రం డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే అక్కడ మీరు వేసిన 3 బాంబ్స్ కూడా డైరెక్ట్ హిట్ చేయొచ్చు, లేదంటే 3 బాంబ్స్ డైరెక్ట్ హిట్ చేయకపోతే మనం ఏం చేయాలి ఇంకా బాంబులు వేయాలి డిస్ట్రాయ్ చేయడం కోసం. కాబట్టి ఖచ్చితంగా మినిమం నెంబర్ ఆఫ్ అక్కడ డిస్ట్రాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా 3 హిట్స్ మాత్రం కంపల్సరీగా డైరెక్ట్ గా ఉండాలి. కానీ వేసిన బాంబులన్నీ కూడా డైరెక్ట్ గా హిట్ చేయవు. కాబట్టి మనకి ఏమవుతుంది 3 బాంబ్స్ అయినా చేయొచ్చు లేదా మోర్ దాన్ 3 అయినా చేయొచ్చు. అవునా అవునా మీరు ఇప్పుడు 10 బాంబ్స్ ఉన్నాయండి, 10 బాంబ్స్ ఏం చేశారంటే మీరు 1 by 1 అలా వేస్తూ ఉన్నారు. అందులో ఏమైంది అంటే ఒక ఫస్ట్ బాంబ్ బాగానే తగిలింది, మీరు అనుకున్నారు కదా బాగానే ఉంది ఖచ్చితంగా మనం 3 బాంబ్స్ హిట్ చేసేస్తాం అనుకున్నారు. తర్వాత నుంచి ఇంకా తాగలేదు. అర్థమైందా? తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసాడని చెప్పి అంటారు చూసారు. అలాగే మనం తెలిసింది ఒకటి, మనం అనుకున్నది ఒకటి, అక్కడ భగవంతుడు వేరే చూశాడు. ఆటోమేటిక్గా ఫస్ట్ బాంబ్ ఒకటి తగిలింది, మీరు సంతోషపడ్డారు తగిలింది కదా అని, కానీ మిగిలినవి తాగలే. అప్పుడు ఏమవుతుంది మళ్ళీ రెండోసారి వేశారు తాగలే, మూడోసారి వేశారు తాగలే, నాలుగోసారి వేశారు తాగలే, ఐదోసారి వేశారు మళ్ళీ అయ్యో అనవసరంగా అనుకున్నామని. అప్పుడు ఏమైందంటే తగిలింది. అది కూడా డైరెక్ట్ గా తగిలిందా అంటే కాదు, పక్క రాసుకు వెళ్ళిపోయింది.
అయినా తగిలినట్టేగా. ఏ ఐదోసారి తగిలింది. తర్వాత ఏమనుకున్నారంటే అయ్యయ్యో కొద్దిగా మిస్ అయింది అనుకుని మళ్ళీ ఆరోసారి వేశారు, ఇంకొద్దిగా దగ్గరగా తగిలింది. మళ్ళీ ఏడోసారి వేశారు, ఇంకొద్దిగా దగ్గరగా తగిలింది. ఎనిమిదోసారి ఏమనుకున్నారని ఇక 3 బాంబ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఎలాగైనా హిట్ చేయాలి, లేదంటే మనం కాంట్రాక్ట్ తీసుకున్నాం, అనవసరంగా బాంబులు వేస్ట్ అయిపోతాయని చెప్పి మీరు జాగ్రత్తగా ఆచితూచి అడిగేసి దాని కష్ట నష్టాలు ఏంటో ఒకసారి అంచనా వేసి క్లారిటీగా ఈసారి బాంబు వేశారు. ఎనిమిదో దాంట్లో డైరెక్ట్ గా తగిలింది, ఏమైంది? అయినట్టు. తొమ్మిదో దాంట్లో ఏం చేశారంటే ఇంకొక 2 బాంబులు ఉన్నాయని చెప్పి జాగ్రత్తగా వేస్తే అదే తొమ్మిదోసారి కూడా డైరెక్ట్ గా తగిలింది. అప్పుడు ఏమైంది? బ్రిడ్జ్ డిస్ట్రాయ్ అయిపోయింది. అర్థమైందా నేను చెప్పింది? ఏమా అంటే ఇప్పుడు బాంబులు ఎన్నిసార్లు తగిలే? ఎన్ని బాంబులు తగిలే? మోర్ దాన్ 3 times. 5 డైరెక్ట్ గా తగిలిన 3, కానీ రాసుకుని 2 ఉన్నాయిగా, అంటే 5 ఉన్నాయా? 5 అయ్యాయా? ఇప్పుడు 5 తగిలినంత మాత్రాన బ్రిడ్జ్ డిస్ట్రాయ్ అవ్వలేదా? 3 తగిలితేనే అవుతుందా? 5 తగిలిన అవుతుంది. 3 డైరెక్ట్ గా తగలన్నాడు, కానీ ఈ వేసినవన్నీ డైరెక్ట్ గా తగలాలని లేదు కాబట్టి పక్క నుంచి పోవచ్చు కాబట్టి, లేకపోతే రాసుకుంటూ వెళ్ళొచ్చు కాబట్టి 3 అయినా అవ్వచ్చు, మోర్ దాన్ 3 అయినా అవ్వచ్చు. కాబట్టి ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 3 ఇది కరెక్ట్. ఇప్పుడు ఈ గ్రేటర్ దాన్ 3ని ఎలా రాస్తామంటే మనం చూడండి ఒకసారి. ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అంటే 3 అయినా అవ్వచ్చు, మోర్ దాన్ 3 అయినా అవ్వచ్చు, కానీ సమ్ ఆఫ్ ఆల్ ప్రాబిలిటీస్ ఎంత? 1కి ఈక్వల్. ఇప్పుడు ఆ 1 లోంచి మనకి ఇక్కడ ఏం ఉండకూడదు చెప్పండి? ఎక్స్ వాల్యూ 0 అవ్వకూడదు, 1 అవ్వకూడదు, 2 అవ్వకూడదు, అంతేనా? కాబట్టి ఆ 1 లోంచి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 చేస్తాం. అర్థమవుతుందా? దట్ ఇంప్లైస్ 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ప్లస్, అంటే 0 అంటే మైనస్ వస్తుంది, 0 ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2. మరి నేను 3 నుంచి తీసుకోవచ్చు కాబట్టి ఆ 3 తీసుకోకూడదు, గ్రేటర్ దాన్ 0.9. ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 గ్రేటర్ దాన్ 0.9. ఏమా? ఇప్పుడు చూడండి, 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఫార్ములా రాయండి, ఏమవుతుంది? NC0 into P power 0 into Q power n minus 0 minus NC1 into P power 1 into Q power n minus 1 minus NC2 into P power 2 into Q power n minus 2 greater than 0.9. ఇప్పుడు చూడండి, సబ్స్టిట్యూట్ చేయండి. 1 minus NC0 into NC0 అంటే 1 రాయకండి, P power 0 అంటే ఇది కూడా 1 రాయకండి, ఇలా రాద్దాం. 1 into Q power n అంటే 1/2 whole power n మైనస్ NC1 అంటే n 1/2 whole power 1 1/2 whole power n minus 1 మైనస్ NC2 అంటే n into n minus 1/2 2 into 1 into 1/2 whole square into 1/2 whole power n minus 2, అంతేనా? గ్రేటర్ దాన్ 0.9. ఏమండి? ఇది సింప్లిఫై చేస్తే చూడండి, 1 మైనస్ 1/2 పవర్ n అవుతుంది, మైనస్ n ఇంటూ ఇది ఏమవుతుంది చూడండి, బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే 1 క్యాన్సిల్ అయిపోతే 1/2 పవర్ n అవుతుంది, మైనస్ ఇదేమవుతుందో చెప్పండి, n ఇంటూ n మైనస్ 1/2 బై ఇది కూడా ఏమవుతుందంటే 2 క్యాన్సిల్ అయిపోతే 1/2 పవర్ n అవుతుంది, గ్రేటర్ దాన్ 0.9 అవుతుంది. ఓకేనా? ఏం అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు వీటన్నిటిలోనూ కూడా మనం ఏం చేద్దామంటే 2 పవర్ n కామన్ తీయచ్చుగా, 1 minus 1/2 power n కామన్ తీస్తే 1, ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నాను, ప్లస్ n స్క్వేర్ మైనస్ n గ్రేటర్ దాన్ 0.9 అంటే 9/10 అని రాసుకోవచ్చుగా. మిగిలిపోతాయి ఇక్కడ, ఇక్కడ ఇంకో 2 మిగిలిపోతాయి. ఇక్కడ 2 పవర్ 9 అవుతుంది, 2 పవర్ n అవుతుంది ఎల్సిఎం. అంటే ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది 2 అవుతుంది, లేదా పని చేద్దాం మొత్తం అంతా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం, గొడవ వెళ్ళిపోతుంది. చూడండి,
2 into 2 power n అనేది ఎల్సిఎం ఇక్కడ గ్రేటర్ దాన్ 9/10 అవుతుంది. ఇది ఇదేమవుతుంది 2 into 2 power n అంటే 2 power n plus 1 మైనస్ ఇక 2 power n ఆల్రెడీ ఉంది, ఇంకా 2 లేదు కాబట్టి 2, ఇక 2 power n ఆల్రెడీ ఉంది కాబట్టి -2n, ఇక్కడ 2 into 2 power n ఎలాగా ఉంది కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేస్తే -n² + n. ఇప్పుడు ఈ 2 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 5 times క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 2 power n plus 1 5 into 2 power n plus 1 అది మొత్తం అంతరికి వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇది -2n + n అంటే -n అవుతుంది. అలాగే -n² -n -2 గ్రేటర్ దాన్ 9. ఏమండి? ఇప్పుడు ఈసారి బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారం ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది సాటిస్ఫై అవుతుందో చూడండి. 1 -1 -1 -2 -2 -2 -4 -4 2 + 1 + 1 అంటే 4 4 - 4 అంటే 0 5 into 0 అంటే 0 0 అనేది 9 కన్నా ఎక్కువ ఉంటుందా? 9 into 2 power n 2 power n. చూడండి, ఏదైనా ఇక్కడ 0 వచ్చింది, 0 దీనికన్నా ఎక్కువ ఉంటుందా? నో సార్. n = 1 రాస్తే అవ్వట్లేదు. 2 రాయండి. 2 + 1 3 అంటే 2³ అంటే 8 8 - 2² అంటే 4 4 - 2 అంటే -6 -6 -2 -8 అంటే 8 - 8 అంటే 0. ఏమండి? అది కూడా అవ్వట్లేదుగా. అవ్వట్లేదు. 3 రాయండి. 3 + 1 అంటే 4 2 power 4 అంటే 16 3² అంటే ఈ 16 గుర్తుపెట్టుకోండి. 3² అంటే 9 9 - 3 అంటే -12 అవుతుంది. ఇది -12 - 2 అంటే ఎంత అవుతుంది? -14 అవుతుంది. 16 - 14 అంటే ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 5 ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఇక్కడ 3 రాయండి. 9 into 10 ఎక్కువ ఉంటుందా? ఉండదు కదా. 3 కూడా అవ్వదు. 4 రాయండి. 4 రాయండి. 4 + 1 అంటే 5 32 4² అంటే -16 -4 -20 -22 ఈ 32 - 22 అంటే 10 10 అంటే 50 50 ఇక్కడ 4 రాస్తే ఎంత అవుతుంది? 16 9 ఎంత? 144. ఇది కూడా అవదుగా. 5 రాయండి. 5 + 1 అంటే 6 2 power 6 అంటే ఎంత? 64 64ను 5² అంటే 25 మైనస్ అంటే 30 -32 64 - 32 అంటే 32 32 into 5 అంటే ఎంత అవుతుంది? 160 160 2 power 5 అంటే ఎంత? 32 32 9 ఎంత? 280. ఏమండి? 288. కాబట్టి ఇది కూడా అవ్వట్లేదుగా. 5 కూడాను 6 రాయండి. 9 వస్తుంది సార్. అవ్వట్లేదా? n = 9 వస్తుంది సార్. అలా కాదు, మీరు రాశారా? సబ్స్టిట్యూట్ చేశారా? ఎస్ సార్. n = 9 అని వస్తుంది సార్. చూడండి, కాబట్టి ఇవన్నీ రాసుకుని వెళ్తే మీకు ఏమని వస్తుందంటే బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ n > 9. ఇక్కడ 9 నుంచి మీరు ఎంత రాసుకున్నా సరే ఇది సాటిస్ఫై అవుతుంది. 9 లోపు మీరు ఏది రాసినా సాటిస్ఫై అవుతుంది. కాబట్టి వాడు అడిగింది ఏంటి? మినిమం నెంబర్ ఆఫ్ బాంబ్స్ రిక్వైర్డ్ అన్నాడు. కాబట్టి therefore n = 9 అవుతుంది. therefore the minimum number of bombs required is n = 9 అమ్మా. ఏమా? ఇది మీరు ఇంత రాయడం మాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇంకోలా చేయొచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. ఇక్కడ మీరు 1 అని అలా ఉంచండి. 1 అని అలా ఉంచేస్తే 1 అని అలా ఉంచేస్తే 1 మైనస్ మిగిలిన వాటిలో 2 power 2n చేయండి. అంటే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2 అవుతుంది. 2 + 2n
plus plus n n square minus n. plus n square minus n greater than 9/10. సింపుల్గా చేస్తే 1 minus n square plus n plus 2 by 2 power n greater than 9/5. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 5 ఇంటూ అని చెప్పి అంతా వస్తుంది. అలా అయినా చేయొచ్చు. మీకు ఇది అర్థమైందే? అర్థమైంది సార్. అర్థమైంది సార్. తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు? ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఏ బైనామియల్ వేరియట్ ఇస్ 5/9 అన్నాడు. దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఫర్ ద ఈవెంట్ ఆఫ్ two successes when the experiment is conducted 5 times అన్నాడు. అక్కడ ఎక్స్పెరిమెంట్ ఎన్నిసార్లు కండక్ట్ చేశారండి? 5 times. అంటే n వాల్యూ ఎంత? 5 సార్. 5 సార్. ఏమన్నాడు వాడు? డిఫరెన్స్ బిట్వీన్ మీన్ అండ్ వేరియన్స్ ఇచ్చాడు. మీన్ అండ్ వేరియన్స్ ఇచ్చాడంటే మీన్ ఫార్ములా ఏంటి? NP సార్. NP సార్. వేరియన్స్ NPQ. అది ఇచ్చాడు వాడు. ముందు ఏం చేస్తామంటే మనం గివెన్ n = 5 అని రాస్తాం. లెట్ n, p be the random variables of a binomial variate capital X అని చెప్పి రాస్తాం. లేదా x follows a binomial variate with parameters x is a binomial variate with parameters n, p అని చెప్పి రాస్తాం. అలాగే ఇక్కడ p వాల్యూ ఎంత? అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి చూడండి, 2 marks కి చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ మోడల్. ఫోర్త్ సొల్యూషన్ చాలా ఇంపార్టెంట్, 2 మార్కులు ఇస్తాడు. let x be a binomial variate with parameters. లేదా binomial x follows a binomial variation with parameters అలా కూడా రాయొచ్చు. binomial variate with parameters n, p given. లేదంటే since the experiment is conducted 5 times, so n = 5 అలా అయినా రాయొచ్చు. since the experiment is conducted conducted 5 times, so n = 5. ఏమంట? నెక్స్ట్ గివెన్ వాడు ఏమని ఇచ్చాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్ అండ్ ద వేరియన్స్ ఆఫ్ ఎ బైనామియల్ వేరియట్ ఇస్ అన్నాడు. కాబట్టి గివెన్ మీన్ మైనస్ వేరియన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5/9. మరి మీన్ అంటే ఎంత? NP. NP మైనస్ వేరియన్స్ NP ఈక్వల్ టు 5/9. ఇక్కడ ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? NP కామన్ తీయండి. 1 - q అవుతుంది. దట్ ఈక్వల్ టు 5/9. నెక్స్ట్ ఇక్కడ n అంటే ఎంత? 5. 5p ఇంటూ ఈ 1 - q అంటే ఏం రాయొచ్చు మనం? ఇక్కడ చూడండి. దెన్ p + q = 1. దీని నుండి p = 1 - q కాబట్టి 1 - q బదులు ఏం రాసుకోవచ్చు? నేను p రాసుకోవచ్చే. yes sir. ఈక్వల్ టు 5/9. 5 క్యాన్సిల్ అంటే p² = 1/9. p ఈక్వల్ ఏమవుతుంది? 1/3 అవుతుంది. ప్రాబిలిటీ అంటే నెగిటివ్ ఉండదు కాబట్టి పాజిటివ్ తీసుకోవాలి. 1/3 అవుతుంది. నెక్స్ట్ దీని నుండి q ఈక్వల్ ఏమవుతుంది? 1 - 1/3 = 2/3 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ ఆఫ్ 2 సక్సెసెస్ అంటే x వాల్యూ 2 అని తీసుకోవాలి. అర్థమవుతుందా అమ్మాయి? yes sir. yes sir. ఇంకన్నా ముందు మన n ఉంది, p ఉంది, q ఉంది కాబట్టి వాడు ఇచ్చిన క్వశ్చన్ లో ఏదైతే ఉందో ద ప్రాబిలిటీ ఫర్ ది ఈవెంట్ ఆఫ్ 2 సక్సెస్ అంట. ఇక్కడ x బి ది నెంబర్ ఆఫ్ సక్సెస్ వి గెట్. Now, p of x = 2 =
లేదంటే ద ప్రాబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ ఆఫ్ 2 సక్సెసెస్ అలా కూడా రాయొచ్చు. ద ప్రాబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ ఆఫ్ two successes is ఏమవుతుంది p of x equal to 2 equal to ఫార్ములా ఏంటి nc2 into p4 into q4 n minus 2 అంటే nc2 అంటే ఎంత 5c2 into p4 2 1/3 whole square into q4 n minus 2 2/3 whole power 5 minus 2 5c2 అంటే 5 into 4/2 into 1 into 1/9 into ఇది ఏమవుతుంది 2/3 whole cube కదా అంటే 8/9 అయినా 8/27 అయినా 8/27 అయినా yes sir ఎస్ సార్. ఇది సింప్లిఫై చేస్తే ఈ 2 తప్పింది ఇంకేం పోవట్లేదు 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది 5 2 10 10 8 0 ఎంత 80/27 9 0 ఎంత అంటే 243 అమ్మ అంతే. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి 1 in 9 ships is like to be wrecked when they are set on sail. When 6 ships are on sail, find the probability for at least 1 will arrive safely. Exactly 3 will arrive safely అంటున్నాడు. వాడి బాధ అంతా ఏంటి ఏమవుతుంది చెప్పండి. ఎక్కడంటే మునిగిపోవడం. వాడు ఏమి ఇచ్చాడు ఏం అడుగుతున్నాడు వాడి బాధ అంతా ఏంటంటే 1 in 9 ships is like to be wrecked అంటున్నాడు. అంటే 9 ships లో ఒక షిప్ మునిగిపోతాడు. అంటే షిప్ మునిగిపోవడానికి ప్రాబిలిటీ ఇచ్చాడు. ఎంత 1/9. అర్థమైందా? అంటే అక్కడ ఏం రాయాలంటే ద ప్రాబిలిటీ ఆఫ్ షిప్ టు బి రెక్డ్ ఈక్వల్ టు 1/9. అది 1/9 పెట్టుకోండి. తర్వాత చెప్తాను. వెన్ దే ఆర్ సెట్ ఆన్ సైల్ అంటే ఏంటి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ వెన్ 6 ships ఆర్ ఆన్ సైల్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఫర్. ఇప్పుడు 6 ships ట్రావెల్ చేస్తున్నాయి అర్థమవుతుంది. అయితే అట్లీస్ట్ 1 విల్ అరైవ్ సేఫ్లీ అంటున్నాడు. వాడు క్వశ్చన్లో అడిగింది సేఫ్లీ అడిగాడా లేకపోతే మన రెక్కడ అడిగాడా? సేఫ్లీ అడిగాడంటే సక్సెస్ ఏంటి మనకి సేఫ్లీ ఎక్కడ సేఫ్లీ. కాబట్టి ఇక్కడ ప్రాబిలిటీ మనం సేఫ్లీ అదే సేఫ్ గా రావడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేసి అది పి అని తీసుకుంటాం. అర్థమవుతుంది నేను చెప్పింది? అంటే ఇప్పుడు షిప్ మునిగిపోవడానికి ప్రాబిలిటీ ఎంత ఇచ్చాడు 1/9 ఇచ్చాడు. మరి షిప్ జాగ్రత్తగా రావడానికి ప్రాబిలిటీ ఎంత అవుతుంది 1 - 1/9 అంటే 8/9 అవుతుంది. అది పి వాల్యూ అవుతుంది. అర్థమైందా మీకు? వాల్యూ ఎంత అవుతుంది 1/9 అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు XBది నెంబర్ ఆఫ్ షిప్స్ అరైవ్ సేఫ్లీ అంటాను నేను. ఏమండి XBది నెంబర్ ఆఫ్ షిప్స్ అరైవ్ సేఫ్లీ అంటాను నేను. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు మొత్తం ఎన్ని షిప్స్ ప్రయాణం చేస్తున్నాయి 6 షిప్స్ ప్రయాణం చేస్తున్నాయి. కాబట్టి ఎన్ వాల్యూ ఎంత 6. అందులో ఎన్ని షిప్స్ సేఫ్టీగా రావాలి ఫస్ట్ క్వశ్చన్ లోను? అట్లీస్ట్ 1 అంటే దాని మీనింగ్ ఏంటి 1 అయినా రావచ్చు మోర్ దెన్ 1 x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 గా. నెక్స్ట్ అంటే ఇప్పుడు p of x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అంటే మొత్తం సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ 1 కి ఈక్వల్. కాబట్టి ఏ షిప్ కూడా జాగ్రత్తగా రాని ప్రాబిలిటీని 1 లో తీసేస్తే సరిపోతుందిగా. ఏదో ఒక షిప్ జాగ్రత్తగా వస్తుందా? కాబట్టి అది ఎలా రాస్తాం అంటే p of x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ని 1 - p of x ఈక్వల్ టు 0 కింద రాస్తాం. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సరే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమైంది? అది లాజిక్ అర్థమైందా? అర్థమైంది సార్. సరే అది ఆ విధంగా చేస్తాం. తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు ఎగ్జాక్ట్లీ 3 విల్ అరైవ్ సేఫ్లీ అన్నాడు. ఎగ్జాక్ట్లీ 3 అంటే ఎక్స్ వాల్యూ ఎంత 3 సార్. దాన్ని బట్టి చేసుకోండి. చూడండి
ఫిఫ్త్ సొల్యూషన్ the probability of a ship to be wrecked is q equal to 1/9. వాడు ఇచ్చింది రాస్తున్నాను నేను. Given. ఇప్పుడు arrive safely. The probability of a ship will arrive safely. Will arrive వద్దు, arrive safely. Arrive safely is p equal to 1 minus q, that equals 1 minus 1/9, that equals 8/9. ఏమండి ఇది ఇంత అలా రాయకుండా స్టెప్ బై స్టెప్ రాసుకుంటే బాగుంటుంది, చూసుకోండి తర్వాత. let x be the number of ships will arrive safely. ఏమండి will arrive safely. Next. Since 6 ships are set on sail, that is, so n equal to 6. First, the probability or at least one will arrive safely. The probability of at least one ship will arrive safely. At least one ship will arrive safely. Is ఏమవుతుంది p of x greater than or equal to 1, కనీసం ఒకటైనా రావాలి. కాబట్టి సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ 1కి ఈక్వల్ కాబట్టి 1 లోంచి ఒక్కడు కూడా రాని తీసేస్తాను సేఫ్గా. p of x equal to 0, that equals 1 minus ఇది ఏమవుతుంది nc0 into p power 0 into q power n minus 0, అంటే 1 minus nc0 అంటే 6c0 into nc0 అంటే 1, ఇంకా రాసిన అయిపోయినా ఒకటే. p power 0 అంటే ఇది కూడా 1, 8/9. Yes. 1/9 whole power 6 minus 0, అంటే 1 minus దీని వాల్యూ 1, దీని వాల్యూ 1, అంటే 1/9 power 6 అవుతుంది. అంటే 1 minus 1/9 power 6 వచ్చిందండి. నెక్స్ట్ తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండోది ఏమంటున్నాడు, ద ప్రాబిలిటీ ఫర్ ఎగ్జాక్ట్లీ 3 will arrive safely, లేదా ద ప్రాబిలిటీ ఆఫ్ 3 ships will arrive safely. ద ప్రాబిలిటీ of exactly 3 ships will arrive safely. 3 ships will arrive safely is ఏమవుతుంది p of x equal to 3 అవుతుంది. అంటే ఫార్ములా మనకి nc3 into p power 3 into q power n minus 3, అంటే 6c3 into p power 3 అంటే 8/9 whole power 3 into 1/9 whole power 6 minus 3. అంటే ఇది ఏమవుతుందంటే 63 సింప్లిఫై చేశాడంటే చేయలేదా వాడు ఆన్సర్లో? చేయలేదు, అలా వదిలేండి. 63 అంటే 6 into 5 into 4/3 into 2 into 1 ఇంటూ ఇది ఏమవుతుంది ఇక్కడ 8/9 అంటే 8³ అవుతుంది, ఇంటూ 1/9 క్యూబ్ అవుతుంది, అదే 1/9 హోల్ క్యూబ్ అవుతుంది. అంటే ఇక్కడ 3 2s are 6 క్యాన్సిల్ చేస్తే 20 into 8³
9 క్యూబ్ ఇంటూ 9 క్యూబ్, లేదంటే శుభ్రంగా ఇక్కడ 9 క్యూబ్ రాసేసుకుని ఇంకో స్టెప్ కలిసి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇది 20 ఇంటూ 8 క్యూబ్ బై 9 పవర్ 6 అవుతుందిగా. 20 ఇంటూ 8 క్యూబ్ బై 9 పవర్ 6 అంతే. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత 8th క్వశ్చన్, 6th క్వశ్చన్. 6th క్వశ్చన్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఏ బైనామియల్ వేరియబుల్ XR అని చెప్పి ఇచ్చాడు. మీన్ వేరియన్స్ వాడే ఇచ్చేసాడు. వాడు అడిగిన వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 1 లెస్ దాన్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే ఏమొస్తుంది? x వాల్యూస్ 2 ప్లస్ x ఈక్వల్ టు 3 ప్లస్ x ఈక్వల్ టు 4 వస్తుంది. అంతేగా? Yes, sir. అంతేగా? Yes, sir. సరే చూడండి. లెట్ n, p be the లేదా x be a binomial variation, x is a, let x be a binomial variate with parameters n, p. లేదంటే n, p be the parameters of a binomial variate capital X given ఏమి ఇచ్చాడు? మీన్ mu is NP equal to ఎంత ఇచ్చాడు? 2.4. 2.4. ఈక్వేషన్ 1. వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ NPQ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. 1.44. ఇది ఈక్వేషన్ 2 అనండి. 2/1 చేయండి. 2/1 చేస్తే NPQ బై NP ఈక్వల్ టు 1.44 బై 2.4. ఏమండి? NP క్యాన్సిల్ అయిపోతుంది. అంటే Q ఈక్వల్ టు ఏమని వస్తుంది ఇక్కడ? 2.4 అంటే ఇది 0.6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకో చెప్తాను చూడండి. 24 6 ఎంత? 144. మరి 2.46 ఎంత అవుతుంది? 14.4. ఏమండి? 14.4. సిచి సారీ 2.4 నేను ఏమడిగాను నిన్ను మిమ్మల్ని? 6 అడిగింది. 14.4 అయింది. 2.4 24 6 ఎంత? 144. అదే 2.46 ఎంత? 14.4. కరెక్ట్ నేను చెప్పింది 14.4. అదే 2.4 0.6 ఎంత? 1.44 కదా. Yes, sir. అంత నాలెడ్జ్ అది ఇబ్బంది అయితే కనుక సింపుల్ గా పని చేయండి. ఈ పాయింట్ తీసి పడండి. పడేసి 144 అంటే 14.4 బై 24 అని రాసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 144 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 0.6 అవుతుందన్న. ఈ 0.6 మనం 6/10 అని రాస్తాం. 6/10 అని రాస్తే మనకి ఏమని వస్తుందంటే 3/5 అని వస్తుంది. 3/5 అని వస్తుంది. P ఈక్వల్ టు 1 మైనస్ Q కాబట్టి దట్ ఈక్వల్స్ 1 మైనస్ 3/5 ఈక్వల్స్ 2/5 అని వస్తుంది. ఓకేనా? అది నెక్స్ట్. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి ఇక్కడ? P ఆఫ్ 1 లెస్ దాన్ x లెస్ దాన్ ఈక్వల్ టు 400 కాబట్టి n వాల్యూ కావాలి మనకి. n వాల్యూ కావాలి కాబట్టి ఫ్రమ్ 1 n అలా ఉంచండి. P వాల్యూ ఎంత? 2/5 ఈక్వల్ టు 2.4. ఈ 2 ఇందులో 1.2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. n ఈక్వల్ టు 1.2 ఇంటూ 5. 1.2 ఇంటూ 5 అంటే 12 5 60 కాబట్టి 6 అవుతుంది. పాయింట్ ఉంది కాబట్టి. అర్థమైందా మీకు? ఇప్పుడు వాడి P ఆఫ్ 1 లెస్ దాన్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఈక్వల్ టు P ఆఫ్ x ఈక్వల్ టు 2 ప్లస్ P ఆఫ్ x ఈక్వల్ టు 3 ప్లస్ P ఆఫ్ x ఈక్వల్ టు 4. ఏమండి? P ఆఫ్ x ఈక్వల్ టు 2 అంటే ఏంటి?
NC2 into P4 2 into Q4 n minus 2. NC3 into P4 3 into Q4 n minus 3. P4 4 into Q4 n minus 4. post one NCR and heads. అమ్మా? Post one NC2 అనుకున్న NCR and heads. 62 into P4 2 అంటే 2/5 whole square into 3/5 whole power 6 minus 2 plus 63 into 2/5 whole cube into 3/5 whole power 6 minus 3 plus 64 into 2/5 whole power 4 into 3/5 6 minus 4. 6 minus 4 సింప్లిఫై చేస్తే చూడండి 62 అంటే 6 into 5/2 into 1 ఇంటూ ఇది ఏమవుతుంది చెప్పండి నాకు 4/25. 2/5 whole square into 3/5 whole power 4 plus 63 అంటే 6 into 5 into 4/3 into 2 into 1 into 2/3 whole cube into 3/5 whole cube plus 64 అన్న 62 అన్న ఒకటే కాబట్టి 6 into 5/2 into 1 into 2/5 whole power 4 into 3/5 whole square. ఇక్కడ మీరు గమనించండి ఈ 2 ఇందులో 3 times 2 ఇందులో 3 times 3 2s are 6 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా కామన్ తీయచ్చా 2 స్క్వేర్ కామన్ తీయచ్చా అన్నిట్లో తీయచ్చా 3 స్క్వేర్ కామన్ తీయచ్చా డినామినేటర్లో ఏం కామన్ తీయచ్చు 5/6 అవుతుంది అన్నిట్లో 5 స్క్వేర్ into 5/4 5 స్క్వేర్ ఎంత వస్తుంది 3 రాశారు కూడా 5 క్యూబ్ into 5 క్యూబ్ అంటే 5/6 5/4 into 5/2 అంటే 5/6 అన్నిట్లో 5/6 కామన్ వస్తుంది న్యూమరేటర్ లో 6 స్క్వేర్ కామన్ వస్తుంది అంటే న్యూమరేటర్ లో 2 స్క్వేర్ into 3 స్క్వేర్ కామన్ తీసాను డినామినేటర్ లో 5/6 కామన్ తీసాను ఇంకేం మిగిలిపోతుందో చెప్పండి అక్కడ 2 స్క్వేర్ కామన్ తీసాను 3 స్క్వేర్ కామన్ తీసాను ఇంకెంత ఉంటుంది ఇక్కడ 3 స్క్వేర్ ఉంటుంది 3 స్క్వేర్ అంటే 9 into ఇక్కడ ఎంత అవుతుంది ఇది 5 3s are ఎంత 15 9 15s are ఎంత 135 అర్థమైందమ్మా మీకు అర్థమైంది సార్. ఇక్కడ 2 స్క్వేర్ తీసాను ఇంకా 2 ఉంటుంది ఇక్కడ 3 స్క్వేర్ తీసాను 3 ఉంటుంది 2 3s are ఎంత 6 into 20 ఎంత 120 ఇంకా డినామినేటర్ లో కూడా ఏం లేదు మనకు 5/6 తీసాను ఇంట్లో 3 5s are 15 ఇక్కడ 2 స్క్వేర్ కామన్ తీస్తే 2 స్క్వేర్ ఉంటుంది అంటే ఎంత 4 ఇది ఎంత 15 అంటే 60 ఏనా అవునా ఇప్పుడు సింప్లిఫై చేయాలి చూడండి 2 స్క్వేర్ into 3 స్క్వేర్ అంటే 6 స్క్వేర్ కదా 6 స్క్వేర్ వాల్యూ ఎంత 36 చూడండి దట్ ఈక్వల్స్ 36/5/6 ఎంత చెప్పండి 5 5s are 25 25 5s are 125 125 5s are 625 625 5s are 3125 3125 5s are ఎంత అవుతుంది 3125 5s are అంటే 2100 అవుతుందా కాదు 3125 5s are కదా 3125 అంటే 3 5s are ఎంత 15 అంటే 15,000 125 5s ఎంత 625 15,625 ఇంటూ ఇది యాడ్ చేస్తే ఏమైనా వస్తుంది 180 280 315 వస్తుంది 5 క్యాన్సిల్ చేయండి 5 6 0 5 3 0 ఇక్కడ ఏమవుతుంది 5 3 0 5 1 0 ఇంకా 22 5 2 0 5 ఇప్పుడు 36 into 63 చేయండి 36 into 63 చేస్తే చూడండి ఒకసారి 63 3s ఎంత 189 అవునా 1890 ని 189 2 times చేయండి 2268 సార్ 2268 అవుతుంది 2268/3125 అదే ఆన్సర్ అమ్మా ఏమా అదే విషయం తర్వాత రిమైనింగ్ మరి చూద్దాం